అల్లు అర్జున్కి వరుసగా మద్దతు వెల్లువెత్తుతున్నాయి. అటు సినీ రంగానికి సంబంధించి మెగా కుటుంబం మొత్తం అండగా నిలిచింది. మరొకవైపున సినీ రంగ ప్రముఖులందరూ అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ సర్కార్ చేసిన తీరుని తప్పుబడుతున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే కేటీఆర్ పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. రాజాసంఘ్ మద్దతు ప్రకటించారు. ఎందుకు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్నటువంటిది వాదించారు. మనిషి చనిపోవడాన్ని ఎవరైనా తప్పుపడతారు, కానీ దానికి నేను అల్లు అర్జున్కి సంబంధం ఏంటన్నటువంటి వాదన వినిపించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్టుని తప్పుపట్టారు. ఈ విధమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అరెస్టుని తప్పుబడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది 1 by 1 ఎవరైతే ఇవాళ రోజున మొట్టమొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా హైదరాబాద్లో ఏదైతే హైదరాబాద్ వల్ల ఈ అల్లు అర్జున్ సంఘటన వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేంది. అదే సమయంలో దీని మీద అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వివరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకమైనటువంటిది. 1 by 1 ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్కి మద్దతు ఇస్తున్నారు. ఆర్నాబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ అయితే వచ్చింది.